తెలుగు రాష్ట్రాల్లో పర్యావరణ హిత విద్యుత్ వాహనాలు వినియోగం పెరుగుతోంది. డీజిల్, పెట్రోల్ వాహనాలతో పోల్చితే ప్రయాణ ఖర్చు తక్కువ అవుతుండటంతో ప్రజలు వీటి వైపు మొగ్గు చూపుతున్నారు. ఇది మంచి పరిణామమే అయినా కొన్ని చోట్ల బ్యాటరీలు పేలిపోవడం, ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతుండడం వంటి సంఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. వీటి నిర్వహణపై అవగాహన లేకనే ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయన్నది నిపుణుల మాట. వర్షాకాలంలో మరింత అప్రమత్తత అవసరమని వారు సూచిస్తున్నారు. బ్యాటరీలు ఫుల్ ఛార్జ్ కావాలని రాత్రంతా ఛార్జింగ్ పెట్టేసి వదిలేస్తుంటారు. ఇది అత్యంత ప్రమాదకరం. ఛార్జింగ్ 20% నుంచి 80% వరకే ఉండేలా చూసుకుంటే వాటి మన్నిక బాగుంటుంది. దూర ప్రాంతాలకు వెళ్లి వచ్చిన వెంటనే ఛార్జింగ్ చేస్తుంటారు. వాహనం అప్పటికి వేడెక్కి ఉంటుంది. మళ్లీ ఛార్జింగ్ పెట్టడం వల్ల మరింత వేడెక్కుతుంది. ఇలా ఒత్తిడి పెరిగి పేలిపోయే అవకాశం ఉంది. ప్రయాణం చేసి వచ్చినప్పుడు వాహనానికి గాలి తగిలేలా చూసుకుంటే మంచిది. బండి కడిగితే పూర్తిగా ఆరిపోయాకే ఛార్జింగ్ పెట్టాలి. ఈవీల్లో లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్ చేయడంలో తేడాలుంటే పేలిపోతాయి. బ్యాటరీల్లో నాసిరకం సెల్స్ ఉండటం వల్ల షార్ట్ సర్క్యూట్ అవుతాయి. వైరింగ్లో తప్పిదాలు, ఫ్యూయల్ లీకేజ్ వల్ల కూడా పేలుతాయి. వర్షాకాలంలో ఉరుములు, మెరుపుల సమయంలో ఈవీలకు ఛార్జింగ్ పెట్టాల్సి వస్తే జాగ్రత్తగా ఉండాలి. తడిసిన ఛార్జింగ్ పోర్ట్, ప్లగ్ వల్ల విద్యుత్ సరఫరాలో హెచ్చుతగ్గులు ఏర్పడి షార్ట్ సర్క్యూట్ అయ్యే అవకాశం ఉంది. ఈవీల ఛార్జింగ్కి ప్రత్యేక పాయింట్ ఏర్పాటు చేసుకుంటేనే ఉత్తమం. ప్లగ్ పోర్ట్ ఎప్పుడూ తడవకుండా శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. వాహనంలో బ్యాటరీ పేలిపోయే ముందు కొన్ని సంకేతాలు ఇస్తుంది. బండి బాగా వేడెక్కుతుంది. లోపలి నుంచి పొగ వస్తుంటే ఛార్జింగ్ ఆపేసి బండిని చల్లని ప్రదేశంలో ఉంచాలి. బ్యాటరీ ఛార్జింగ్ అవుతున్నప్పుడు కొద్దిగా వేడెక్కుతుంది. ఆ తర్వాత 10 నిమిషాల్లోనే చల్లబడుతుంది. అలా జరగకుంటే వెంటనే డీలర్ని సంప్రదించాలి. వాహనం సరిగ్గానే నడుస్తున్నా ప్రతి 3 నెలలకోసారి తనిఖీ చేయించాలి. 6 నెలలకోసారి వైరింగ్, బ్యాటరీ పనితీరును పూర్తిగా తనిఖీ చేయించాలి. వర్షాకాలంలో ముసురు, గాల్లోని తేమ వల్ల ఎలక్ట్రికల్ కనెక్టర్లు, వైర్లు రంగులేని చోట వాహనం తుప్పు పడుతుంటుంది. వాటర్ ప్రూఫ్ ఉన్న నీటిలో ఉన్నప్పుడు అరగంట వరకే అది రక్షణ ఇస్తుంది. అంతకంటే ఎక్కువ సమయం వాహనం నీటిలో ఉంటే బ్యాటరీలోకి నీరు చేరుతుంది.